ఇది కేవలం ఒక 15 ఏళ్ల కుర్రాడి సక్సెస్ స్టోరీ కాదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అత్యంత ప్రమాదకరమైన, వివాదాస్పదమైన ఒక పబ్లిసిటీ హైప్ వెనుక ఉన్న నిఖార్సైన నిజం. వైభవ్ సూర్యవంశీ అనే పేరు వినపడగానే మనకి ఒక వండర్ కిడ్ కనిపిస్తాడు. రికార్డులు కనిపిస్తాయి. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున కొట్టిన 776 పరుగులు, ఆ 237 పైగా స్ట్రైక్ రేట్, ఆరెంజ్ క్యాప్, ఇవన్నీ పైకి కనిపించే మెరుపులు మాత్రమే. కానీ ఆ మెరుపుల వెనక ఎంతటి అహంకారం, ఎంతటి ప్రెజర్, ఏ స్థాయి వివాదాలు ముసురుకుంటున్నాయో ఎవరు మాట్లాడటం లేదు. అసలు ఈ వైభవ్ సూర్యవంశీ మానియా వెనక ఉన్న ఆ చేదు నిజాలు ఏంటి? క్రికెట్ ప్రపంచం లోపల ఏం జరుగుతోంది అనే డీప్ డెప్త్ అనాలిసిస్. మనం కథలోకి వెళితే, మొన్నటికి మొన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఒక ఉదాహరణ. ఇండియా తరపున ఆడుతూ కేవలం 11 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టి 29 బంతుల్లో 96 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు ఈ బీహార్ వండర్ కిడ్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్ ఓటమి తర్వాత ఏం జరిగింది? ఓటమిని తట్టుకోలేక గ్రౌండ్లోనే ఒక శ్రీలంక ప్లేయర్ని వైభవ్ నెట్టేశాడు. క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్ గేమ్ అని చెప్తాం. కానీ 15 ఏళ్ల వయసుకే ఆ కోపం, ఆ అగ్రెషన్ ఏంటి? ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. ఒక వర్గమేమో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీలకు కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి కోపాలు ఉన్నాయని సమర్థిస్తే, హర్ష బోగ్లే లాంటి దిగ్గజ విశ్లేషకులు మరియు సీనియర్ క్రికెటర్లు మాత్రం ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ప్రవర్తన అని కుండబద్దలు కొట్టేశారు. క్రికెట్ అనేది కాంటాక్ట్ స్పోర్ట్ కాదు. ఇక్కడ శారీరక ఘర్షణలకు తావు లేదు అని ఇండియా టుడే లాంటి నేషనల్ మీడియా డిబేట్లు పెట్టి మరీ విమర్శించింది. కెప్టెన్ తిలక్ వర్మ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్న వైభవ్ని కంట్రోల్ చేయలేకపోయాడు అనే టాక్ నడిచింది. ఇంకో వివాదం ఐపీఎల్ 2026 ఇంటర్వ్యూల సమయంలో జరిగింది. ఒక వైరల్ క్లిప్లో సీనియర్ కమెంటేటర్ హర్ష బోగ్లేను వైభవ్ ఇన్సల్ట్ చేశాడు అని, కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేశాడని పెద్ద రచ్చ జరిగింది. దీనిపై హర్ష బోగ్లే స్వయంగా స్పందించి అది కేవలం ఒక అపార్థమే అని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఒక 15 ఏళ్ల కుర్రాడికి ఇంతటి అహంకారం తలకెక్కితే కెరీర్ ఏమైపోతుందో అని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. కేవలం ఇవే కాదు, మెగా వేలం ముగిసిన తర్వాత వైభవ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో తన అసంతృప్తిని బయటపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తనను కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ వేలంలో కేవలం 2 ఫ్రాంచైజీలు మాత్రమే తన కోసం పోటీ పడడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని ఓపెన్గా చెప్పాడు. ఈ వయసులోనే కోట్ల డబ్బు, ఆరెంజ్ క్యాప్ వచ్చేసరికి మిగతా టీంలు తన కోసం ఎందుకు రాలేదు అనే ఈగో ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది అని విశ్లేషకులు పెదవి విరిచారు. కుమార్ సంగకర్ లాంటి కోచ్లు వైభవకు మానసిక స్థైర్యం ఉందని, ఈ క్రేజ్ అతడిని ఏమీ చెయ్యలేదని వెనకేసుకొస్తున్నప్పటికీ, దినేష్ కార్తీక్ లాంటి వాళ్ళు అతడు చాలా టఫ్ బ్యాటర్ అని పొగుడుతున్నప్పటికీ, అసలు సమస్య అతని వయసు మరియు మైండ్ సెట్. 15 ఏళ్లకే సచిన్ టెండూల్కర్ రికార్డులని బద్దలు కొడుతూ టీమిండియా సీనియర్ టీంలోకి, అంటే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ఎంపికయ్యాడు. ఒకవేళ అతడు అరంగేట్రం చేస్తే ఇండియాలోనే అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్ అవుతాడు. కానీ ఈ రికార్డుల ప్రెజర్, మీడియా హైప్ అతడిని తొక్కేస్తాయా, లేక అతనే తన అగ్రెషన్తో కెరీర్ని పాడు చేసుకుంటాడా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. చతేశ్వర్ పుజారా ఆల్రెడీ ఇంగ్లాండ్ సిరీస్ ముందు మాట్లాడుతూ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి టాప్ ఆర్డర్ ఉన్నప్పుడు వైభవ్కు వెంటనే ప్లేయింగ్ 11లో ఛాన్స్ రాకపోవచ్చు అని, కేవలం రొటేషన్ పాలసీలోనే అవకాశం దక్కుతుందని హింట్ ఇచ్చాడు. బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తే ఈ బాస్ బేబీ ఈగో దెబ్బ తింటుందా? బీసీసీఐ కేవలం అతని బ్యాటింగ్ టాలెంట్నే కాకుండా స్పోర్ట్స్ సైకాలజీ, ఎమోషనల్ కండిషనింగ్ పై దృష్టి పెట్టకపోతే వినోద్ కాంబ్లీ లాంటి మరో ప్రతిభావంతుడిని ఇండియా కోల్పోయే ప్రమాదం ఉంది అనే ఘాటు నిజాలు ఇప్పుడు క్రికెట్ కారిడార్లో వినిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ చుట్టూ నడుస్తున్న ఈ బ్రాండ్ ఇమేజ్, ఈ పబ్లిసిటీ సర్కస్ వెనుక బీసీసీఐ మరియు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఆడుతున్న మైండ్ గేమ్స్ కూడా తక్కువేమీ లేవు.
ఒక 15 ఏళ్ల కుర్రాడిని రాత్రికి రాత్రే గ్లోబల్ సూపర్ స్టార్‌గా మార్చేసి, ఆ క్రేజ్‌తో వందల కోట్ల బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనే కార్పొరేట్ ఆశ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ క్రమంలో ఆ అబ్బాయి మానసిక స్థితి ఏమవుతుంది అనేది ఎవరికీ పట్టడం లేదు. ఇండియా టీంలోకి ఎంపికైన క్షణం నుండి వైభవ్‌ను ప్రెస్ కాన్ఫరెన్స్‌లకి దూరం పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మీడియా అడిగే పదునైన ప్రశ్నలకు అతని వయసు ఉన్న అపరిపక్వత బయటపడిపోతుందేమో అనే భయం బోర్డులో స్పష్టంగా ఉంది. అయితే ఈ బలవంతపు మౌనం అతని చుట్టూ ఉన్న వివాదాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా నేషనల్ మీడియాలో మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌లో ఒక వర్గం మాజీ క్రికెటర్లు వైభవ్ ఆట తీరుపై చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇది కేవలం టీ20 ఫార్మాట్ ఎక్స్‌ప్లాయిటేషన్ మాత్రమే అని కొందరు మాజీ ఓపెనర్లు ఓపెన్‌గానే కమెంట్స్ చేస్తున్నారు. పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటిప్పుడు బ్యాట్ తిప్పడం వేరు. టెస్ట్ ఫార్మాట్‌లో స్వింగ్ అవుతున్న బంతిని డిఫెండ్ చేయడం వేరు. శ్రీలంకతో జరిగిన 4 రోజుల మ్యాచ్‌లో వైభవ్ ఫెయిల్యూర్ దీనికి నిదర్శనం అని వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు. కేవలం షార్ట్ ఫార్మాట్ సక్సెస్‌ను చూసి రెడ్ బాల్ క్రికెట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా అంతర్జాతీయ స్థాయికి ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ హడావుడి సెలక్షన్స్ వెనక బీసీసీఐ పై ఉన్న కమర్షియల్ ప్రెజర్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. మరోవైపు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఈ వండర్ కిడ్ ఎంట్రీ అంత ఈజీగా సాగడం లేదు అనేది ఇన్సైడ్ టాక్. ఇప్పటికే జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు తమ స్థానాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే, కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ హైప్‌తో వైభవ్ అందరిని దాటుకుంటూ నేరుగా సీనియర్ టీంలోకి రావడం కొందరు సీనియర్లకు సైతం మింగుడు పడడం లేదు. ప్రాక్టీస్ సెషన్స్‌లో వైభవ్ ప్రవర్తన, కోచ్‌లు ఇచ్చే సూచనలను స్వీకరించే విధానంపై టీమ్ మేనేజ్మెంట్‌లో చిన్నపాటి అసంతృప్తి ఉంది అనే వార్తలు లీక్ అవుతున్నాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో ఉన్న కొన్ని లోపాలను, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులపై వీక్‌నెస్ లాంటివి సరిచేయడానికి ప్రయత్నిస్తుంటే, వైభవ్ మాత్రం తన సహజ సిద్ధమైన అగ్రెసివ్ స్టైల్‌ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు అని తెలుస్తోంది. నేను ఆరెంజ్ క్యాప్ గెలిచాను, నా స్టైల్ కరెక్ట్ అనే ఒక విధమైన గుడ్డి నమ్మకం అతనిలో కనిపిస్తోంది అని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ అహంకారం మరియు వివాదాల మధ్య రాబోయే ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ టూర్లు వైభవ్ కెరీర్‌కి అత్యంత కీలకమైన పరీక్షగా మారబోతున్నాయి. విదేశీ పిచ్‌లపై, ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో ఉండే పేస్ మరియు బౌన్స్‌ను ఎదుర్కోవడం ఈ బీహార్ కుర్రాడికి అంత సులువు కాదు. ఒకవేళ అక్కడ వరుసగా 2, 3 మ్యాచుల్లో ఫెయిల్ అయితే, ఇప్పటి వరకు నెత్తిన పెట్టుకున్న ఈ మీడియా, ఈ ఫ్యాన్స్ అంతే దారుణంగా కిందకి తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు. 15 ఏళ్ల వయసులో ఈ స్థాయి వైఫల్యాన్ని, ఈ సోషల్ మీడియా ట్రోలింగ్‌ను తట్టుకునే మానసిక పరిణితి వైభవ్‌కు ఉందా? లేక ఈ మానియా ఒక్కసారిగా పేలిపోయి ఇండియన్ క్రికెట్‌లో మరో సంచలనం అంతా అర్ధాంతరంగా ముగిసిపోతుందా? అనే భయాందోళనలు నిజమైన క్రికెట్ లవర్స్‌లో మొదలయ్యాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే వైభవ్ చుట్టూ ఉన్న మరో పెద్ద నల్లని నీడ అతని ఏజ్, ఫ్రాడ్, వయసు వివాదం గురించి నడుస్తున్న ఇంటర్నెట్ డిబేట్లు. 15 ఏళ్లకే ఇంతటి శారీరక దారుఢ్యం, ఇంతటి పవర్ హిట్టింగ్ ఎలా సాధ్యం అనే అనుమానాలు మొదటి నుండి చాలా మందిలో ఉన్నాయి. బీసీసీఐ రికార్డుల ప్రకారం అతను బోన్ టెస్టోస్టిరాన్ మరియు ఎక్స్‌రే అంటే త్వరితగతిన చేసే ఏజ్ వెరిఫికేషన్ టెస్టులు పాస్ అయినప్పటికీ, బీహార్ డొమెస్టిక్ సర్క్యూట్‌లో అతనితో పాటు ఆడిన కొందరు ప్లేయర్లు, లోకల్ కోచ్‌లు మాత్రం తెర వెనుక వేరే కథలు చెబుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ వయస్సు వివాదంపై ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే, అతని కెరీర్‌తో పాటు ఇండియన్ క్రికెట్ ప్రతిష్ట కూడా మసకబారుతుంది అనే భయం బోర్డు పెద్దల్లో ఉంది. అయినప్పటికీ ప్రస్తుతానికి వస్తున్న బ్రాండ్ వాల్యూని, ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌ని వాడుకోవడానికి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక డ్రెస్సింగ్ రూమ్ పాలిటిక్స్ విషయానికొస్తే, వైభవ్ ఎంట్రీతో కొందరు యువ ఆటగాళ్ల కెరీర్లు దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ రంజీల్లో పరుగుల వరద పారించిన ఎంతోమంది సీనియర్ ప్లేయర్లను కాదని కేవలం ఐపీఎల్ గ్లామర్ చూసి వైభవ్కు నేరుగా బ్లూ జెర్సీ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జట్టులోని కొందరు ఓపెనర్లు ఇప్పటికే తమ అసంతృప్తిని సెలెక్టర్ల వద్ద వ్యక్తపరిచినట్లు సమాచారం.
నెట్ ప్రాక్టీస్‌లో కూడా వైభవ్ ఒంటరిగానే కనిపిస్తున్నాడని, మిగతా ప్లేయర్లు అతనితో అంతగా కలవడం లేదు అనే వార్తలు లీక్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అతను టీమ్‌లో ఉన్నా ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తోంది. సీనియర్ల సపోర్ట్ లేకపోవడం, పైగా అతనికి ఉన్న షార్ట్ టెంపర్ ప్రవర్తన జట్టులోని వాతావరణాన్ని దెబ్బతీస్తుంది అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో షాకింగ్ నిజం ఏంటంటే, వైభవ్ బ్యాటింగ్‌ని అంతర్జాతీయ బౌలర్లు ఇప్పటికే పూర్తిగా డీకోడ్ చేసేశారు. ఐపీఎల్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లని, ముఖ్యంగా స్పిన్నర్లపై అతను చేసిన అటాక్‌లని విదేశీ అనలిస్టులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆఫ్ స్టంప్పై ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడే ఎక్స్‌ట్రా బౌన్స్ బంతులని, లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు వేసే ఇన్ స్వింగర్లను డిఫెండ్ చేయడంలో వైభవ్‌కి కొన్ని తీవ్రమైన టెక్నికల్ లోపాలు ఉన్నాయని వెల్లడైంది. రాబోయే సిరీస్‌లో విదేశీ బౌలర్లు అతనిపై ఈ ప్లాన్‌ని అమలు చేయబోతున్నారు. దానికి తోడు అతనికున్న అతిపెద్ద బలహీనత ఓపిక లేకపోవడం. ఒక 2 బంతులు డాట్ అయితే చాలు, మూడో బంతికి అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకునే అలవాటు అతనికి ఉంది. టీ20లో ఇది చెల్లిపోయినా, పెద్ద ఫార్మాట్‌లో ఈ మైండ్‌సెట్ అతని పతనానికి దారితీస్తుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో వైభవ్ తండ్రి మరియు అతని పర్సనల్ మేనేజ్మెంట్ టీమ్ ప్రమేయం కూడా వివాదాస్పదంగా మారింది. ప్రతి చిన్న విషయానికి బోర్డుతో వాగ్వాదానికి దిగడం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం కోట్ల రూపాయల డిమాండ్ చేయడం, మీడియా అటెన్షన్ కోసం అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వడం వంటివి వైభవ్ చుట్టూ ఉన్న నెగటివిటీని మరింత పెంచుతున్నాయి. 15 ఏళ్ల వయసులో ఒక ఆటగాడికి కావాల్సింది ప్రశాంతమైన వాతావరణం, ఆటపై పూర్తి శ్రద్ధ. కానీ ఇక్కడ వైభవ్ చుట్టూ ఒక బిజినెస్ నెట్వర్క్ తయారైంది. ఆట కంటే అతని చుట్టూ ఉండే డబ్బు, గ్లామర్, కాంట్రవర్సీలే ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. ఈ విపరీతమైన ప్రెషర్ కుక్కర్‌లో వైభవ్ ఎంతకాలం తట్టుకొని నిలబడతాడు? తదుపరి మ్యాచ్‌ల్లో అతను బ్యాట్‌తో సమాధానం చెప్పకపోతే ఈ గ్లామర్ సామ్రాజ్యం మొత్తం ఒక్క క్షణంలో కూలిపోవడం ఖాయం. ఇలాంటి ఊపిరాడనివ్వని ఒత్తిడి, కోట్లాది రూపాయల వ్యాపార ఒప్పందాలు, నిరంతర వివాదాల మధ్య వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఇప్పుడు ఒక అత్యంత ప్రమాదకరమైన మలుపు వద్ద నిలబడింది. ఇండియన్ క్రికెట్ హిస్టరీని మనం ఒక్కసారి తిరగదీస్తే పృథ్వీ షా, ఉన్ముక్త చంద్ లాంటి ఎంతోమంది అసాధారణ ప్రతిభావంతులు చిన్న వయసులోనే ఆకాశమంతా హైప్ సంపాదించుకొని, ఆ తర్వాత క్రమశిక్షణా లోపాలు, ఈగో సమస్యలు, టెక్నికల్ బలహీనతల వల్ల అంతర్జాతీయ క్రికెట్ స్క్రీన్ పై నుంచి ఎలా మాయమైపోయారో మన కళ్ళ ముందే ఉంది. వైభవ్ సూర్యవంశీ కూడా సరిగ్గా అదే పాత ప్రమాదానికి బాటలోనే ప్రయాణిస్తున్నాడు అనేది కాదనలేని చేదు నిజం. పరుగుల వేట ఎంత వేగంగా సాగిందో అతని చుట్టూ ఉన్న అహంకారం కూడా అదే వేగంతో పెరిగిపోవడం అతనికి అతనే తవ్వుకుంటున్న గోతి లాంటిది. క్రికెట్‌లో ఒక సామెత ఉంది. ఫార్మ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. కానీ ఇక్కడ వైభవ్ విషయంలో అతని ఫార్మ్ చూసి దాన్నే క్లాస్ అని భ్రమపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్యాటర్ సక్సెస్ అవ్వాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. దానికి తోడు మానసిక పరిణితి, సహనం, ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించే సంస్కారం కూడా అంతే ముఖ్యం. మైదానంలో శ్రీలంక ప్లేయర్లను నెట్టేయడం, ఇంటర్వ్యూలలో సీనియర్లను ఇగ్నోర్ చేయడం లాంటి పనులు అతనిలోని అపరిపక్వతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక 15 ఏళ్ల కుర్రాడికి ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత అతని పర్సనల్ మేనేజ్మెంట్‌పై, అలాగే బీసీసీపై ఉంది. కానీ దురదృష్టవశాత్తు బోర్డు కూడా అతన్ని ఒక క్రికెటర్‌లా కాకుండా క్యాష్ కౌ, అంటే డబ్బులు కురిపించే యంత్రంలాగా మాత్రమే చూస్తోంది అనే విమర్శల్లో నిజం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైభవ్ ముందు కేవలం రెండే 2 దారులున్నాయి. ఒకటి, ఇప్పటికైనా తన చుట్టూ ఉన్న ఈ పబ్లిసిటీ హైప్‌ని, సోషల్ మీడియా అటెన్షన్‌ని పక్కన పెట్టి తన బ్యాటింగ్‌లో ఉన్న సాంకేతిక లోపాలని సరిదిద్దుకోవడం, సీనియర్ల సలహాలను గౌరవిస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి అలవాటు పడడం. అలా కాకుండా నేను ఆరెంజ్ క్యాప్ విన్నర్‌ని, నాకన్నీ తెలుసు అనే అహంకారంతోనే ముందడుగు వేస్తే మాత్రం రాబోయే విదేశీ పర్యటనల్లో అంతర్జాతీయ బౌలర్ల అతను కెరీర్‌కు శాశ్వతంగా బ్రేకులు వేయడం ఖాయం. ఒకసారి వైఫల్యాలు బాట పడితే ఈ రోజు నెత్తిన పెట్టుకొని మోస్తున్న అదే కార్పొరేట్ కంపెనీలు, అదే మీడియా అతన్ని కరివేపాకులా తీసి పారేయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించవు.
చివరగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ మానియా అనేది ఇండియన్ క్రికెట్‌కు ఒక గొప్ప వరమా? లేక ఒక హెచ్చరిక? అనేది రాబోయే కొద్ది నెలల్లోనే తేలిపోతుంది. అతను తన అద్భుతమైన టాలెంట్‌తో సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ అవుతాడా? లేదా అహంకారంతో కెరీర్ పాడు చేసుకున్న వినోద్ కాంబ్లీ లాంటి మరో ఉదాహరణగా మిగిలిపోతాడా? అనేది పూర్తిగా అతని చేతుల్లోనే ఉంది. కోట్ల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు, ఆరెంజ్ క్యాప్ మెరుపులు జీవితాంతం తోడుండవు. కేవలం గ్రౌండ్‌లో చూపించే క్రమశిక్షణ, ఆటపై ఉండే భక్తి మాత్రమే ఒక ప్లేయర్‌ని చరిత్రలో నిలబెడతాయి. ఈ కఠినమైన నిజాన్ని వైభవ్ ఎంత త్వరగా గ్రహిస్తే అతని కెరీర్‌కు అంత మంచిది.